నన్నయ్య భట్ట రాసిన మహాభారతంలో తాళిపత్రాలు, ముస్లిమ్స్ చేతితో రాసిన ఖురాన్ మన ఏలూరు మ్యూజియంలో ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? హలో ఏలూరు పీపుల్, మన ఏలూరు రామకోటి పక్కన ఉన్న మ్యూజియంకి అయితే వచ్చాం. ఎప్పటి నుంచో వచ్చి చూడాలి అనుకుంటున్నాం. మొత్తానికి ఈరోజు కుదిరింది. ఈ మ్యూజియం ఎంట్రీ ఫీజు వచ్చి అడల్ట్స్కి అయితే 30 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వీడియో తీసుకోవాలి అంటే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టైమింగ్ అయితే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు. ఎవ్రీ ఫ్రైడే అండ్ సెకండ్ సాటర్డే అయితే హాలిడే. ఈ మ్యూజియం గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అప్పట్లో ట్రైబల్స్ యూజ్ చేసిన రాళ్ళు, వాటితో చేసిన పాత్రలు, వివిధ రకాల బ్లేడ్స్, రాళ్లతో చేసిన దండలు, 9వ శతాబ్దంకి చెందిన పాత్రలు, దాని పక్కనే చైనాకి చెందిన పాత్రలు ఉన్నాయి. అప్పట్లో విజయనగరంకి చెందిన రాజులు మరియు వివిధ ప్రాంతాలకు చెందిన రాజులు రాసిన శాసనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి డిజిటల్ బుక్స్ కూడా ఉన్నాయి. 18వ శతాబ్దానికి చెందిన శివలింగం ఉంది. ఈ ప్లేస్ అయితే ఒక టెంపుల్లా పెట్టారు. చాలా పీస్ఫుల్గా ఉంది. పక్కన అయితే 8వ శతాబ్దానికి చెందిన గణేశుని విగ్రహం, కొన్ని వేల శతాబ్దాలకి చెందిన విగ్రహాలు, నిజాం నవాబ్స్ వాడిన కత్తులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో వివిధ రాజులు ఉపయోగించిన నాణ్యాలు, వివిధ దేశాలకు చెందిన నాణ్యాలు, ప్రాచీన హిందూ దేవుని విగ్రహాలు, 3వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్న ప్రాచీన విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి. 18వ శతాబ్దంలో శిక్షించిన బంతి కూడా ఇక్కడ ఉంది. 17వ శతాబ్దానికి చెందిన బ్రహ్మ విగ్రహం. నేనైతే బ్రహ్మ విగ్రహం చూడడం ఇదే మొదటిసారి. అప్పట్లో ఉపయోగించిన రాతి పాత్రలు, నన్నయ్య రాసిన మహాభారతంలోని ఆదిపర్వం తాళిపత్రాలు, పోతన్న రాసిన భాగవతం తాళిపత్రాలు ఇక్కడ ఉన్నాయి. అలానే ముస్లిమ్స్ చేతితో రాసిన ఖురాన్, దానిలో చిన్న చిన్న చిత్రాలు, బంగారు తాపడం, వివిధ రంగులు ఉపయోగించి చిత్రించారంట. అలానే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికి. నిజంగా ఇక్కడ ఉన్న విగ్రహాలు, ఈ పెయింటింగ్స్ మొత్తం అన్ని చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. పిల్లలకి మన చరిత్ర తెలియడం చాలా అవసరం. మీరు కూడా ఒకరోజు ఈ మ్యూజియంని విజిట్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.